ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేనైతే అలంకార్ సెంటర్ లో ఉన్న పఠాన్స్ కిచెన్ కి వచ్చేసానండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బిర్యానీ ప్రియులకు నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి. జస్ట్ 80 రూపీస్ కే మనకు బాస్మతి రైస్ తో చేసిన టేస్టీ హైదరాబాదీ బిర్యానీ అయితే మనకు ఇక్కడ రెడీ అయిపోయింది. సో వేడిగా అప్పటికప్పుడు సప్లై చేసేస్తున్నారు. సో దీని టేస్ట్ ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో మనం కూడా వెళ్ళి టేస్ట్ చూసేద్దాం. వచ్చేసేయండి. నమస్తే అన్న. ఏంటి ఇట్లా 80 రూపీస్ కే బిర్యానీ బాస్మతి రైస్ తో అంటున్నారు? సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? దీని స్టోరీ ఏంటో చెప్తారా? మాకు 2 years బ్యాక్ స్టార్ట్ చేశాము. ఓకే. స్టార్టింగ్ లో నేను కూడా వేరే వాళ్ళ దగ్గర చేస్తా ఉన్నాను. తర్వాత జనాలకి బెస్ట్ క్వాలిటీ తక్కువ ప్రైస్ లో మంచి ఫుడ్ ఇవ్వాలని ఒక చిన్న సంకల్పంతో నేను ఈ షాప్ పెట్టడం జరిగింది. స్టార్టింగ్ అయితే చాలా తక్కువ ప్రైస్ కి పెట్టాను. 70 రూపాయలకి బిర్యానీ పెట్టాను. 70 రూపాయలకి. ఒక సంవత్సరం తర్వాత 80 రూపీస్ చేసాము. 80 రూపీస్ జస్ట్ ఒక 2 months బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యింది. అంటే చికెన్ రేట్స్ పెరగడము, అదే విధంగా ఆయిల్ రేట్స్, కూరగాయల రేట్లు పెరగడము. ఇంకా మేము వేరే విధంగా చేసి ఇవ్వచ్చు తక్కువకి, కానీ ఆ విధంగా ఇవ్వలేము. ఎందుకంటే నలుగురు తినేది, మంచి పేరు రావాలా, నలుగురు మంచిగా చెప్పుకోవాలా, మన పేరు అన్ని రగల్లా పోవాలని చెప్పేసి మేము బెస్ట్ క్వాలిటీతో మంచి ఫుడ్, చికెన్ కూడా ది బెస్ట్ చికెన్ రోజుకి తెప్పించుకోవడం, వేసుకోవడం అట్లా జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ లో ఏంద్రా అంటే స్టార్టింగ్ ఒక 50 మంది 60 మంది అట్లా కస్టమర్లు ఉండేది. ఇప్పుడు దరిదాపుల్లో ఒక 400 మంది 500 మంది కస్టమర్లు అయ్యారు. రోజుకి 400 మంది ఈజీగా వస్తారు. అది వచ్చేది కూడా ఏంద్రా అంటే వచ్చి తీసుకోపోయేది కాకుండా ఒకవేళ బిర్యానీ రావడం లేట్ అయినా కూడా వెయిట్ చేసి అది 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, వెయిట్ చేసి మరీ తీసుకొని వెళ్తారు. దేవుడి దయ వల్ల ఏంద్రా అంటే మాకు ఆ పేరు వచ్చింది. దేవుడి దయ వల్ల ఇదే పేరు మేము కలకాలం కాపాడుకొని ఇదే విధంగా మా బ్రాంచెస్ స్టార్ట్ చేసుకుని, ఇంకా గేట్ సెంటర్ లో ఒక బ్రాంచ్ ఉంది, మాది ఆటో నగర్ లో ఒక బ్రాంచ్ ఉంది, బిఆర్సి దగ్గర ఒక బ్రాంచ్ ఉంది. ఇవన్నీ రన్ అవుతున్నాయి. దేవుడి ధర్మన ఇదే విధంగా ఏంద్రా అంటే మేము కూడా జనాలకి మంచి ఫుడ్ ఇస్తా, మంచి పేరు తెచ్చుకొని, డబ్బుల గురించి మేము ఎప్పుడు ఆశించలేదు. ఏంటంటే జనాల్లో మనకు మంచి పేరు రావాలి, అరే అక్కడికి వెళ్తే మంచి ఫుడ్ ఇస్తారు, ఆ పేరు వస్తే చాలని చెప్పి నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల ఈ రోజు 40 కిలోల పైన బిజినెస్ చేస్తాను. సూపర్ అన్న, ఆల్ ది బెస్ట్. మంచి ఫుడ్ తో పాటు మంచి క్వాలిటీ, మంచి టేస్ట్ తో అందిస్తున్నారు. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మన చేతుల్లో అయితే పఠాన్స్ కిచెన్ హైదరాబాద్ బిర్యానీ వేడిగా మన చేతిలో రెడీగా ఉందండి. సో అర్జెంట్ గా దీన్ని టేస్ట్ చూసేద్దాము. సూపర్ ఉందండి టేస్ట్ అయితే. ఒక్కసారి తింటే మళ్ళీ మీరే వస్తారు. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. సో ఇది ఎక్కడో కదండి, అలంకార్ సెంటర్ లో ఉంది పఠాన్స్ కిచెన్స్ అని. సో టేస్ట్ అద్దిరిపోయింది, చాలా సూపర్ గా ఉంది. జస్ట్ 80 రూపీస్ కే 1 person తినొచ్చు. సో మీకు కూడా టేస్ట్ చూడాలనిపిస్తే వచ్చేసేయండి, ఒక్కసారైనా విజిట్ చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందువు.